హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆఖరి శ్రావణ శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ టైం మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేస్తాను కొన్ని క్లిప్పింగ్స్, అవన్నీ కూడా షేర్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సర్లేండి, వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఆ రోజు 5:30కి లేచాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నా ఉరుకుల పరుగుల జీవితం. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలి, టిఫిన్ చేయాలి కదా. కొంచెం బ్రష్ అట్లా వేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి వెళ్ళాను. ఆ రోజు ఆలూ కర్రీ ఉన్న జీరా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే ఆలూ కట్ చేసేసి కుక్కర్లో పెట్టేశాను. జీలకర్రని కొంచెం వాష్ చేసుకొని నానబెట్టుకుంటే జీరా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమే కొంచెం వాష్ చేసుకొని నానబెట్టేశాను. ఇంకా ఆలూ అట్లా ఉడుకుతుంది, ఇంకా రైస్ పెట్టేశాను. తర్వాత బయటకు వచ్చి వాకిల్ కడిగేసి ముగ్గు పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి కొంచెం స్పెషల్గానే ముగ్గు వేస్తున్నాను. అంటే పెద్దగా డైలీ అట్లా ఏం వేయను, చిన్నవే వేస్తాను. ఇంకా ఆ రోజు స్పెషల్ డే కాబట్టి కొంచెం కలర్స్ అట్లా వేసేసుకొని ముగ్గు వేసేస్తున్నాను. ఫైనల్గా ఇట్లా వేసేసాను ముగ్గు. ఇంకా ఎల్లో అండ్ రెడ్ కలర్స్ వేస్తే ముగ్గు చాలా బాగా కనిపించింది. అన్ని కలర్స్ డిఫరెంట్ వేయడం కన్నా ఎల్లో రెడ్ కలర్ బాగా కనిపించింది. చాలామంది పసుపు కుంకుమ వేస్తారు, కానీ అట్లా వేయొద్దంట, బయట ఎవరు తొక్కొద్దంట పసుపు కుంకుమ. అందుకోసమే ఎల్లో అండ్ రెడ్ కలర్స్ వేసాను. తర్వాత ఆలు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను చిన్న పీసెస్గా. ఈ ఆలూ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకోసమే ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఎక్కువగానే వేయాలి, అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 3 ఆనియన్స్ కట్ చేసినవి వేసాను. తర్వాత ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలూను వేసుకోవాలి. ఆలూను వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆలు మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే 3 టీ స్పూన్స్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి, మాడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి మొత్తం అంతా కలుపుకొని తగినన్ని వాటర్ వేయాలి. ఇక్కడ మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా ఈ కర్రీ అనేది పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్ రైస్లో కన్నా వెజిటేబుల్ రైస్, జీరా రైస్ ఇట్లాంటి వాటి కాంబినేషన్ అయితే ఇంకా అదూస్ ఉంటుంది. ఇట్లా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే ఫాస్ట్గా చేసేయచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసి స్పైసెస్ బిర్యానీ ఆకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న జీలకర్ర వేసుకోవాలి. మనం జీలకర్రని డైరెక్ట్ వేసే కన్నా ఇట్లా నానబెట్టి వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది జీలకర్ర. మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా పడుతుంది. జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని తర్వాత మనం ఉడికించి చల్లార పెట్టుకుని రైస్ని వేసేసుకోవాలి. ఉడికించి చల్లారబెట్టిన రైస్ని వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 to 10 minutes. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామంటే జీరా రైస్ రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అటు జీరా రైస్ రెడీ అయిపోయింది, ఇటు ఆలూ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇవి రెండు ప్రిపేర్ చేసి ఇవి రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు ఇట్లా పాపడాలు పెట్టాను స్నాక్ బాక్స్లోకి. రోజు డ్రై ఫ్రూట్స్ పెడతాను కానీ ఆ రోజు ఇట్లా పెట్టేశాను పాపడాలు. ఇంకా అంతా అయిపోయింది, పిల్లల్ని పంపించేసాను స్కూల్కి. ఇంకా ఫైనల్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మోప్ పెట్టేస్తున్నాను. నేను ఇంకా ఇల్లు తుడిచే వాటర్లో ఏం వేసానంటే కల్లుప్పు వేసానండి. ఇంకా రోజు ఫ్రైడే కాబట్టి ఆ వాటర్తో ఇల్లంతా మోప్ పెట్టేస్తున్నాను. అంటే అట్లా ఆ కల్లుప్పు వేయడం వల్ల మంచిదంట, నెగిటివ్ ఎనర్జీ అనేది ఏం రాకుండా ఉంటుందట. ఇంకెట్లాంటి దోషాలు అనేవి ఏం లేకుండా ఇల్లంతా శుభ్రం అయిపోతుందంట. ఇంక ఇల్లంతా మోప్ పెట్టేశాను. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చి ఫస్ట్ ప్రసాదం చేస్తున్నా అమ్మవారికి. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని 1/2 కప్పు దాకా పెసరపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి, జస్ట్ కలర్ చేంజ్ అయ్యేదాకా. తర్వాత ఇందులోనే 1 కప్ రైస్ని కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక 3 minutes దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండింటిని ఒక 2 times వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇంకా ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు వేస్తున్నాను. ఫ్రైడే కాబట్టి ఈ ముగ్గు బయటనే వేద్దాం అనుకున్నా కానీ ఇందులో పసుపు కుంకుమ వేస్తే బయట అందరు తొక్కుతారని ఇట్లా బయట అట్లా వేయలేదు, ఇంటి ముందు వేసేస్తున్నాను. ఇంకా ముగ్గంతా వేసుకొని పసుపు కుంకుమ పెట్టేశాను. ఇక్కడైతే ఎవరు తొక్కరని ఇక్కడ ఇంటి ముందు వేసేసాను ఈ ముగ్గు. తర్వాత అమ్మవారి ఫోటోని తడి క్లాత్తో తుడుచుకొని గంధం పెట్టేసి కుంకుమ పెడుతున్నాను. తర్వాత కింద ఒక క్లాత్ పరిచి దాని మీద అమ్మవారి ఫోటో పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అమ్మవారి ముందట ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ముందట ఇట్లా ఉప్పు దీపం పెట్టలేదు. ఇట్లా పెడితే చాలా అంటే చాలా మంచిదంట. ఇంకా నైట్ యూట్యూబ్ అంతా తిరిగేస్తుంటే ఇట్లా లాస్ట్ శ్రావణ శుక్రవారం ఇట్లా చివరి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి ముందట ఇట్లా ఐశ్వర్య దీపం పెడితే చాలా మంచిదని చాలా వీడియోస్ చూశాను. ఎట్లాగో నేను ఈ శ్రావణ మాసంలో పెట్టలేదు, ఈ ఫ్రైడే అన్న ఇట్లా పూజ చేసుకుందామని ఇట్లా పూజ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇట్లా స్పెషల్గా కింద పెట్టేసి అట్లా డెకరేట్ అట్లా చేయని అవసరం లేదు, పూజ గదిలోనే పెట్టినా సరిపోతుంది. కాకపోతే అక్కడ నాకు ప్లేస్ లేదు పైన ఫొటోస్ దగ్గర, ఇంకా దీపం అస్సలు పట్టదు అక్కడ. అందుకోసమే కింద ఇట్లా ఒక క్లాత్ వేసుకొని చిన్నగా డెకరేట్ లాగా చేసుకొని అమ్మవారి ముందట ఇట్లా దీపం పెడుతున్నాను. ఇట్లా చేసుకున్నాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. చివరి శుక్రవారం శ్రావణ శుక్రవారం ఇట్లా పూజ చేసుకున్నాను అమ్మవారి ముందట ఐశ్వర్య దీపం పెట్టేసి.
తర్వాత స్టవ్ మీద బియ్యమును పెసరపప్పు పెట్టాను కదా, అది బాగా ఉడికిపోయిన తర్వాత అందులో 1/4 కప్పు బెల్లము 1/4 కప్పు చక్కెర వేసి బెల్లం అంతా కరిగిపోయి మంచిగా పట్టిన తర్వాత రైస్కి తర్వాత ఇంకొక గిన్నెలో గీ వేసేసుకోవాలి. ఈ చక్కెర పొంగల్లో గీ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇంకా కాజును కిస్మిస్ వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చక్కెర పొంగల్లో వేసుకున్నామంటే అమృతం లాంటి కమ్మనైనా చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. అమ్మవారి ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టి అందులో బియ్యం పోసేసి నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహం పెట్టాను. ఆ విగ్రహాన్ని పూలతో అలంకరించాను. తర్వాత దీపాలన్నీ వెలిగించి ఇంకా ఫైనల్గా ఐశ్వర్య దీపం రెడీ చేసుకోవడమే. ఐశ్వర్య దీపం అంటే ఏం లేదండి, ఒక పెద్ద ప్రమిదను తీసుకొని పసుపు అంతా చుట్టూతా పూసుకొని దాన్ని కుంకుమ బొట్లు పెట్టేసుకొని అలంకరించుకోవాలి. కింద ప్రమిదని పెద్ద ప్రమిదని ఇందులో అంచు వరకు కల్లుప్పుని పోయాలి. అంటే నిండుగా ఒక కల్లుప్పుని పోసి దాని మీద ఇంకొక జత అంటే 2 ప్రమిదలు చిన్నవి తీసుకొని అవి కూడా పసుపు పూసేసుకొని బొట్లు పెట్టేసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించుకోవడమే. వత్తులు వేసి ఈ దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఇది అమ్మవారి ముందు వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదంట. ఇంకా చివరి శ్రావణ శుక్రవారం రోజు ఇట్లా పూజ చేసుకుంటే అమ్మవారి ముందు ఐశ్వర్య దీపం వెలిగించి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదట. అందుకోసమే ఇట్లా వెలిగించి పూజ చేసుకున్నాను చివరి శ్రావణ శుక్రవారం రోజు. ఇంకొకటి ఈ ఐశ్వర్య దీపం పెట్టడానికి కింద ఒక హారతి ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్కి పసుపు అంతా పూసేసి మళ్ళీ ఆ ప్లేట్ కూడా కుంకుమ బొట్లు పెట్టి అందులో పెట్టాలి. తర్వాత చుట్టూతా ఫ్లవర్స్ పెట్టి ఇట్లా అలంకరించుకోవాలి ఐశ్వర్య దీపం అనేది. తర్వాత అమ్మవారి ముందు కూర్చొని అష్టోత్తర శతనామాలు చదువుకొని 2 కొబ్బరికాయలు కొట్టాను. 2 ఎందుకు కొట్టానంటే దుర్గాదేవికి, సంతోషమాతకి, లక్ష్మీదేవికి ఎప్పుడో కొట్టేశాను. ఇంకా 2 దేవతలకు మిగిలిపోయి ఉండే, అందుకే కొబ్బరికాయలు కొట్టేశాను. శ్రావణ మాసంలో అందరు దేవతలకి కొబ్బరికాయలు కొడతారు కదా, ఇంకా అట్లా అయిపోయింది పూజ. తర్వాత హారతి ఇచ్చేసాను.
ఇంకా ఆ రోజు సంతోష్ మాతకి కొబ్బరికాయ కొట్టాను కదా, సో ఆ రోజు నేను పులుపు తిన్నాను. అందుకోసమే ఏం చేద్దామని ఆలోచించి ఫైనల్గా తోటకూర చేస్తున్నాను. నేను ఎట్లా చేస్తాను తోటకూర అనేది షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను కర్రీ. నేను ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసుకొని వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే తోటకూర టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం దంచుకొని వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసాను, 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదే బాండిలో ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. తోటకూర ఏంటి ఇంత పెద్దగా కట్ చేసినా అనుకోకండి, ఇది తర్వాత రుబ్బుతాం అన్నట్టు. మనం ఎంత పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదు, చిన్నగానే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక పప్పు రుబ్బుతోనే మంచిగా మిక్స్ చేసుకుంటాము, సో దగ్గరికి అయిపోతుంది. తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి తోటకూరని. పప్పుతో మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. నేను వేసాను, వీడియో ఆన్లో ఉంది అనుకున్నా కానీ ఆన్లో లేదు. తర్వాత అంతా మిక్స్ చేసుకొని తగినంత కారం ఉప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, బాగా కర్రీ అంతా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా తోటకూర ఫ్రై చేసుకొని చూడండి. ఫ్రెషప్ అయ్యి వచ్చి పూజ చేసుకున్నాను. అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఈవినింగ్. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. నైట్ 12 అయినా కూడా దీపాలు ఎట్లా వెలుగుతున్నాయి అనేది లాస్ట్ క్లిప్లో యాడ్ చేశాను, చూడండి.